అందరికీ జై భీములండి. నా పేరు డాక్టర్ జ్ఞాన సుందరి. నేను ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్గా నేను ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్న గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద రాళ్లతో చెప్పులతో దాడి చేయటం నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎవరో చెబితే దాడులు చేయొద్దు. ఎవరైనా మినిస్టర్లు రావచ్చు, ఎమ్మెల్యేలు రావచ్చు, రోడ్ షోలు అన్ని పార్టీల వాళ్ళు చేయొచ్చు. కానీ చివరికి మీరే చట్టపరమైన చర్య తీసుకుంటే మీ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది, దానికి మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు గౌరవించండి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఏ రోడ్ షో చేయటానికి ఎవరొచ్చినా కూడా వారి మీద చెప్పులు, కర్రలు, రాళ్లతో దాడి చేయటం అనేది కరెక్ట్ కాదని నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. దయచేసి మీరు ఎవరైనా సరే ఇంకా 4 రోజులకైనా తెలుస్తుంది. ఎందుకంటే రాళ్ళతో చెప్పులతో దాడి చేసి దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. దానివల్ల మీ కుటుంబాలు, మీరు భార్యాబిడ్డల్ని, కుటుంబాన్ని కోల్పోయి జైలు పాలయ్యి శిక్ష పడాల్సి వస్తుంది. దయచేసి ఎవరి మాటలు వినొద్దు. పార్టీల వల్ల మీ కుటుంబాలని మీరు రోడ్లు పాలు చేసుకోవద్దని, దాడుల్ని ఆపాలని, దాడులు చేయటానికి ఎవరు కూడా ముందుకు రావద్దు. ఎవరు చెప్పినా కూడా వినొద్దు. దయచేసి పార్టీ ఎవరైనా సరే, ఎవరు మీ నాయకులైనా మీ మనసులో గౌరవంగా ఉంచుకొని మీరు చూడండి తప్ప ఈ ప్రజల్లో రాళ్ళు వేయటం, చెప్పులు విసరటం, దాడి చేయటం అనేది తీవ్రంగా నేను హ్యూమన్ రైట్స్ తరఫున ఖండిస్తూ, నా పేరు డాక్టర్ జ్ఞాన సుందరి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్గా ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తాను.